హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. వేరుశెనగపప్పు వేసి సింపుల్గా చేసుకుందాం. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒకటి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిపప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తా. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, లాస్ట్ మళ్ళీ తీసేద్దాము ఆయిల్. కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇట్లా పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా కాకరకాయలు కూడా వేసుకుందాం. కాకరకాయలు అయితే చెక్కు తీసుకొని సన్నగా కట్ చేశాను. ఇంకా ఇవి ఒక్కోసారి అయితే గట్టిగా పిండి వేస్తాం కదా, కొంచెం ఉప్పు పసుపు వేసి పిండి వేస్తారు. నేనైతే అట్లా చేయట్లేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న చేదంతా పోద్ది కదా. ఇంకా నార్మల్గానే ముక్కలు కోసేసి చిన్నవి వేసేసాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కొంచెం నీరుగానే ఉంటాయండి ఫస్ట్, ఎందుకంటే నీరు పిండలేదు కదా, అందువల్ల కొంచెం నీరుగానే ఉంటాయి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా కాకరకాయ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, కొంతమంది అయితే ఉడకబెట్టి చేస్తారు. ఉడకబెట్టేసి ఎండబెడతారనమాట కాకరకాయలని, అట్లా కూడా చేస్తారు. ఇంకా ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఇంకా కింద వరకు మాడిపోతాయి అట్లా కలపకపోతే. ఉండే ఆయిల్ అంతా చూసారా అట్లా వస్తుందో సైడ్ కంటే. ఇట్లా మధ్యలో కలుపుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం 4. టేస్ట్ బాగుంటుంది అనమాట. ముందే వేసామనుకోండి మాడిపోతాయి. సగం అయితే వేగిపోయింది. కొంచెం మెత్తబడేసరికి బాండీకి కరుచుకుంటున్నాయండి. లాస్ట్కి ఇంకా తర్వాత బాగానే ఉంటుంది, మళ్ళీ క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఇవన్నీ ఇట్లా ఒకసారి పక్కకు అనుకొని మధ్యలో కాయలు వస్తుంది కదా, ఇంకా ఈ చిన్నులపాయలు కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటాయండి, మరీ తక్కువ ఫ్రై అయినట్టున్నాయి. ఇంకా ఇందులోనే వేరుశెనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ముందే వేసామనుకోండి కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయి బ్లాక్ వచ్చేస్తాయి, చేదులాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సగం పైన వేగిపోయింది కదా కాకరకాయ, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అనుకోండి మొత్తం ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇవ్వండి, కొంతసేపటి కల్లా ఇట్లా ఫ్రై అయింది. ఇందాక కొంచెం బాండీకి అంటినట్టుగా ఉంది కదా, ఇప్పుడు చూసారా మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయండి. ఆయిల్ ఉంది కదా, ఎక్స్ట్రా ఆయిల్ తీసేస్తున్నాను. ఆయిల్ ఉంటే పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, ఆయిల్ అంత అవసరం లేదనుకున్న వాళ్ళు కొంచెం తీసేసి ఇంకా కారం వేసేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి తురుము వేసాను. ఇది టేస్ట్ బాగుంటుందండి, అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది వేడివేడిగా తింటే. ఇంకా నార్మల్ కారం కొంచెము, కొబ్బరి కారం కొంచెము వేసాను. ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని డిఫరెంట్గా ట్రై చేసా, బాగుందండి. కొంచెం చేదనుకునే వాళ్ళు బెల్లం ముక్క కొంచెం నలగ కొట్టేసి చిన్న ముక్క వేసుకోండి, లేదంటే కొంచెం చక్కెర వేసుకున్నా సరిపోద్ది. ఇంకా షుగర్ ఉంది మాకు వద్దనుకుంటే వేసుకోవద్దు. ఇవన్నీ నీట్గా కలిపేసుకొనేసి ఇంకా కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచుద్దండి, కారాలు మాడిపోతాయి.
ఒక్కసారి అట్లా కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. వెల్లుల్లి, వేరుశనగపప్పు, కాకరకాయ అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయండి. ఇదిగోండి లాస్ట్కి అయితే ఇట్లా ఉంది. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంక ఈ రోజుకైతే వీడియో ఇదేనండి.